హై వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్వెస్ట్మెంట్ వెల్త్. గ్లోబల్ మార్కెట్స్ పడుతున్నాయి అండ్ ఇండియన్ మార్కెట్స్ కూడా చాలా హెవీ బ్లీడింగ్ అయితే కనిపిస్తుంది. సో ఈ టైంలో మార్కెట్స్లో మనం ఏం చేయాలి? లైక్ ఉన్న స్టాక్స్ని అమ్మాలా లేదంటే యావరేజ్ చేయాలా? సో నిఫ్టీ ఇంకా ఫర్దర్ ఇంకా పడబోతుందా? అసలు ఏ లెవెల్స్కి పడబోతుంది? ప్రెజెంట్ సపోర్ట్ ఉందా లేదా అనేది డిస్కస్ చేయబోతున్నాను. అది కూడా యుఎస్ స్టాక్ మార్కెట్స్ మీద మనం డిపెండ్ అవుతాం కాబట్టి వాళ్ళ స్టాక్ మార్కెట్ ఇండెక్సెస్ని కూడా కంపేర్ చేసుకుని చూద్దాం. సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ నా అనాలిసిస్ ఎక్కడైనా నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో నిఫ్టీ ఇది డైలీ చార్ట్, 1 క్యాండిల్ ఈక్వల్ టు 1 డే. అండ్ ఈ ఆరెంజ్ లైన్ వచ్చేసి 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ బ్లాక్ లైన్ వచ్చేసి 200 డేస్ మూవింగ్ యావరేజ్. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది 50 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే మాత్రం 200 డేస్ మూవింగ్ యావరేజ్ని అయితే కట్ చేసి కింద క్లియర్గా సస్టైన్ అవుతుంది. ఇది ఖచ్చితంగా వెరీ బ్యాడ్ సైన్. ఎందుకంటే ప్రీవియస్గా 50 డేస్ మూవింగ్ యావరేజ్ నిఫ్టీని కట్ చేసినప్పుడు, సో నిఫ్టీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని అప్ సైడ్ కట్ చేసినప్పుడు ఎలాగైతే అప్ సైడ్ ర్యాలీ కనిపించిందో, డౌన్ సైడ్ కట్ చేసినప్పుడు కూడా డౌన్వర్డ్ బ్యాడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. కాకపోతే అప్పుడప్పుడు డౌన్వర్డ్కి కట్ చేసినప్పుడు ఒక కొన్నాళ్ళ కన్సాలిడేషన్, లైక్ ఇక్కడ చూస్తే మీరు ఆగస్ట్ నుంచి సెప్టెంబర్, సో ఒక 2 to 3 months ఆఫ్ కన్సాలిడేషన్ కనిపించి మళ్ళీ పైకి అయితే రివర్స్ అవుతూ ఉంటాయి. సో ప్రెసెంట్ ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తుందో చూద్దాం. సో క్లియర్గా నిఫ్టీ అయితే మాత్రం డైలీ చార్ట్లో చూస్తే 18,600 టాప్ టచ్ అయిన తర్వాత నుంచి ఒక ఛానల్లో, సో డౌన్వర్డ్ ఛానల్ అంటే ప్రీవియస్ హైని నెక్స్ట్ హై బ్రేక్ చేయకుండా ఒక లోయర్ హై ప్యాటర్న్లో అయితే వెళ్తుంది. సో ఇప్పుడు మీరు చూస్తే ఛానల్ లోని టచ్ అయ్యి టాప్ టచ్ అయింది, తర్వాత మళ్ళీ లోని కట్ చేసినా సరే ఇమీడియట్గా సస్టైన్ అవ్వకుండా మళ్ళీ ఛానల్ టాప్ టచ్ అయింది. మళ్ళీ ఈసారి కూడా ఛానల్ కట్ చేసి సస్టైన్ అవ్వకుండా రివర్స్ అయింది, బట్ అక్కడి నుంచి ఇమీడియట్గా డౌన్ అయింది. సో ఇది అయితే వెరీ బ్యాడ్ సైన్. కాకపోతే నేను ఇక్కడ డ్రా చేసిన బాక్స్ ఉంది కదా, సో 15,000 ఈరోజు లో ఏదైతే టచ్ అయిందో ఆ 15,670 నుంచి 15,500 వరకు హ్యూజ్ సపోర్ట్ అయితే ఉంది. సో మీరు ఇక్కడ చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఈ టాప్ లెవెల్ నుంచి రివర్స్ అయితే, ఇక్కడ చూడండి మెనీ టైమ్స్ ఈ లోయర్ లెవెల్స్ 15,500 లెవెల్స్ని సపోర్ట్ తీసుకుని అయితే రివర్స్ అయింది. సో ఈ లెవెల్ అనేది వెరీ క్రూషియల్. ఎప్పుడైనా కూడా ఈ లెవెల్ మధ్యలో ఉన్నంత వరకు కూడా మీరు ఇంకా డౌన్ సైడ్ వెళ్తుందని అనుకోవద్దు. బట్ ఈ లెవెల్కి కింద కానీ క్లోజ్ అయితే ఫర్దర్ చాలా పెద్ద డౌన్ఫాల్ అయితే ఉంటుంది. బట్ ఫర్ నౌ చార్ట్స్ అయితే బేరిష్గానే ఉన్నాయి. సో ఇంకా క్లియర్గా అర్థం కావడం కోసం కొంచెం లాంగర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం, అంటే వీక్లీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో వీక్లీ టైం ఫ్రేమ్లో చూస్తే మనం ఇందాక డ్రా చేసుకున్న బాక్స్ అయితే హ్యూజ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. సో ఒకవేళ ఇది కానీ బ్రేక్ చేసి క్లోజ్ అయితే ఖచ్చితంగా ఈ లెవెల్ అయితే పడుతుంది, ఎందుకంటే ఈ పాయింట్ అయితే సపోర్ట్ ఇస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడ చూసినట్టయితే నిఫ్టీ ఆల్మోస్ట్ 2015, 2016 అండ్ ఇంకా ముందు నుంచి కూడా వాటి యొక్క టాప్స్ని జాయిన్ చేస్తే ఇది ఒక హ్యూజ్ సపోర్ట్ అనుకోవచ్చు. సో ఈ రెసిస్టెన్స్ని ఇక్కడ బ్రేక్ చేసి ప్రైస్ యాక్షన్ హైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసి ఆ తర్వాత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ కానీ 15,500 కన్నా కింద అయితే క్లోజ్ అయితే మనం ఖచ్చితంగా 14,200 అయితే టచ్ చేసే ఛాన్సెస్ వెరీ హై ఉంటుంది. అంటే 15,500 కట్ చేస్తే మనం 1,300 పాయింట్స్ అయితే మాత్రం నిఫ్టీ ఖచ్చితంగా కిందకి పడతాం. సో 15,500 క్లోజింగ్ బేసిస్ అయితే మాత్రం మీరు చాలా అలర్ట్గా ఉండాలి. సో ఇదే ప్రైస్ యాక్షన్ మనకి వేరే వాటిల్లో కూడా ఉన్నదా లేదా అన్నది చూద్దాం. అసలు దాన్ని చూసే ముందు ఇక్కడ మీరు ఒక ఈ లెవెల్కి 14,200 ఆర్ 14,100 అరౌండ్ వచ్చే లోపలికి ఇది వీక్లీలో 200 డేస్ మూవింగ్ యావరేజ్ కూడా సపోర్ట్ అవుతుంది. సో ఇది ఖచ్చితంగా ఒకవేళ మార్కెట్స్ ఎంత బేరిష్ ఉన్నా కూడా నిఫ్టీకి ఖచ్చితంగా ఇదైతే మాత్రం సపోర్ట్ పాయింట్. సో మీరు ఫర్దర్ బై చేయాలనుకుంటే 15,500 బ్రేక్ చేస్తే మాత్రం మీ బయింగ్ అనేది 14,200 to 14,100 లెవెల్స్లోనే ఉండాలి. అండ్ ఆల్సో ఒక కామన్ అబ్జర్వేషన్ ఒకటి మీరు చూడండి. సో వీక్లీలో 50 డేస్ మూవింగ్ యావరేజ్ని రెసిస్టెన్స్గా తీసుకుని ఫాలో అవడం స్టార్ట్ అయింది. ఈవెన్ డైలీలో కూడా మీరు చూస్తే 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని డౌన్ అయింది. సో ఫర్దర్ అప్ సైడ్ కన్ఫర్మేషన్ అని మీరు ఎలా డిసైడ్ అవ్వాలంటే 50 డేస్ మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అయితే, అంటే 16,600 అబౌవ్ క్లోజ్ అయితేనే అప్ సైడ్ కన్ఫర్మ్ అయినట్టు. లేదంటే అప్పటి వరకు కూడా ఖచ్చితంగా మనం డౌన్ సైడ్ వెళ్తాం. సో
15,500 బిలో 14,100 ఆర్ 200కి వస్తాం. అదే 16,600 అబోవ్ క్లోజ్ అయితే మనం 18,000 అండ్ ఇంకా ఆల్ టైమ్ హైస్కి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ లెవెల్స్ అయితే మాత్రం మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోవాలి. సో సేమ్ ఇదే ప్యాటర్న్ బ్యాంక్ నిఫ్టీలో కూడా కనిపిస్తుంది అనేది చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తే సేమ్ నిఫ్టీ లాగే వీక్లీ టైం ఫ్రేమ్లో 50 డేస్ మూవింగ్ యావరేజ్ని రెసిస్టెన్స్ తీసుకుని ఫాలో అయింది. అండ్ సేమ్ టైం డైలీ టైం ఫ్రేమ్లో కూడా యాజ్ ఇట్ ఈస్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ని కట్ చేసింది అండ్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ని రెసిస్టెన్స్గా తీసుకుని ఫాలో అయింది. అండ్ మనం ఇక్కడ క్లియర్గా చూస్తే రీసెంట్గా మార్చ్ టైంలో సపోర్ట్ తీసుకున్న లెవెల్, సో ఇవాళ లో ఆల్మోస్ట్ 33,000 దగ్గర నుంచి 32,200 వరకు కూడా సపోర్ట్ జోన్ అయితే ఉంది. సో ఫర్దర్గా 33,000 బ్రేక్ చేస్తే 32,200 అయితే మనం చూస్తాం. ఒకవేళ అది కూడా బ్రేక్ చేస్తే మనం చూడబోయే లెవెల్ వచ్చి 30,700 టు 30,500. సో ఈ లెవెల్స్లో ఏమవుతుందంటే మీరు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ సపోర్ట్ జోన్స్ ఉన్నాయి అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉంది. సో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫాల్ ఇది ఒకవేళ 32,200ని కట్ చేస్తే ఫాల్ అనేది అరౌండ్ 5% అరౌండ్ ఉండొచ్చు. సో నిఫ్టీతో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ తక్కువ పడే ఛాన్సెస్ ఉన్నది ప్రెసెంట్ సిచ్యువేషన్లో. బట్ ఫాల్ అయితే ఎవెన్చువల్లీ సేమ్ నిఫ్టీ లాగా కనిపిస్తుంది. బట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మన ఇండియన్ ఇండిసెస్ అనేవి గ్లోబల్ ఇండిసెస్ అంటే డౌ జోన్స్ కానీ నాస్డాక్ మీద కానీ డిపెండ్ అవుతాయి. ఎందుకంటే ఎంటైర్ మార్కెట్స్ అనేవి యూఎస్ డాలర్ డిపెండెన్సీ మీద ఉంటుంది కాబట్టి. సో అసలు యూఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. సో డౌ జోన్ ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకుంటే మనం డైలీ టైం ఫ్రేమ్లో యూఎస్ మార్కెట్స్ అనేవి నిఫ్టీలో లాగే క్లియర్గా ఒక ఛానల్లో అయితే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ జాన్ టైం ఫ్రేమ్లో ఆల్ టైమ్ హై హిట్ అయిన తర్వాత డౌ అక్కడి నుంచి ఒక డౌన్వర్డ్ ఛానల్లో వెళ్తుంది. సేమ్ టు సేమ్ మళ్ళీ 50 డేస్ మూవింగ్ యావరేజ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే కట్ చేసి బిలో ఉంది డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ అట్ ద సేమ్ టైం 50 డేస్ మూవింగ్ యావరేజ్ని రెసిస్టెన్స్గా తీసుకొని కిందకైతే వచ్చింది. సో ఇప్పుడు చూస్తే ఇది ఛానల్ డౌన్ అయితే రెస్పెక్ట్ చేసి ఎప్పుడు కూడా రివర్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచి ఒక రివర్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఒకవేళ నిఫ్టీ కానీ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసినా కూడా ఇమీడియట్గా కింద వీక్లీలో 29,700 అరౌండ్లో 200 డేస్ మూవింగ్ యావరేజ్ అయితే ఉంది. సో గ్లోబల్ పరంగా చూస్తుంటే ఆల్మోస్ట్ బాటమ్కి దగ్గర ఉన్నట్టు అయితే ఇండికేషన్స్ వస్తున్నాయి. బట్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి అయితే మాత్రం ఇంకొక 1000 పాయింట్స్ అయితే పడే ఛాన్స్ ఉంది. బట్ గ్లోబల్గా అయితే ఒక రివర్సల్ వచ్చే ట్రెండ్ అయితే కనిపిస్తుంది, విచ్ ఈజ్ వన్ గుడ్ సైన్. బట్ సేమ్ మనం అనుకున్నట్టుగా ఈ 50 డేస్ మూవింగ్ యావరేజ్ని రెసిస్టెన్స్ తీసుకుని పడడం అనేది ఇండియన్ ఇండిసెస్లో సేమ్ ఉంది, గ్లోబల్ ఇండిసెస్లో సేమ్ ఉంది. అండ్ మెయిన్గా టెక్ షేర్స్ అనేవి మార్కెట్ని చాలా డిపెండ్ అవుతాయి. లైక్ ఐటీ సెక్టర్ మన ఇండియన్ సెక్టర్కి ఎలాగో సో ఇక్కడ నాస్డాక్ కాంపోజిట్ ఉంటుంది. సో అది టెక్ షేర్స్ మొత్తం లైక్ ఫ్యాంగ్ స్టాక్స్ అంటారు కదా, ఫేస్బుక్, యాపిల్, గూగుల్, సో ఈ స్టాక్స్ అన్నీ ఉంటాయి. సో ఆ ఇండెక్స్ ఎలా ఉందో చూద్దాం. సో నాస్డాక్ని చూసుకుంటే డైలీ టైం ఫ్రేమ్లో సేమ్ యాజ్ యూజువల్. బట్ ఇది టాప్ నుంచి అన్ని ఇండిసెస్ కన్నా అంటే నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ కన్నా డౌ జోన్స్ కన్నా ఎక్కువ కరెక్ట్ అయింది నాస్డాక్ షేర్స్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 50 డేస్ మూవింగ్ యావరేజ్ అండ్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ చాలా ముందుగానే కట్ చేసింది. అక్కడి నుంచి దాన్ని రెసిస్టెన్స్ తీసుకుని రీసెంట్గా కూడా ఫాలో అయింది. అండ్ వీక్లీ టైం ఫ్రేమ్లోకి వస్తే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది. సో ఇది అయితే వెరీ బ్యాడ్ సైన్. కాకపోతే 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద మల్టిపుల్ సపోర్ట్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఇక్కడ చూసినట్టు సో ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి అంటే ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న 10,800 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 10,500 లెవెల్స్ అనేవి కూడా హ్యూజ్ సపోర్ట్ లెవెల్స్. సో 200 డేస్ మూవింగ్ యావరేజ్ కింద ఉంది కాబట్టి ఇమీడియట్గా ఇక్కడ నుంచి ఒక రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. సో డౌ జోన్స్ రివర్స్ అయితే నాస్డాక్ కానీ సపోర్ట్ ఇస్తే సూన్ రివర్స్ అయితే వచ్చే ఛాన్స్ ఉంది. బట్ రివర్స్ రాకుండా మనం ఏదైతే ఇప్పుడు మాట్లాడుకున్న సపోర్ట్ లెవెల్స్ ఆర్ 200 డేస్ మూవింగ్ యావరేజ్ ఉన్నాయో వీక్లీలో దాని కింద కానీ క్లోజ్ అయితే మాత్రం ఎయిదర్ డౌ కానీ నాస్డాక్ కానీ మనం చాలా హ్యూజ్ ఫాల్ అయితే చూస్తాం. లైక్ మనం మాట్లాడుకున్నట్టు నిఫ్టీ అనేది ఖచ్చితంగా ఈ 14,200 లెవెల్స్కి అయితే మాత్రం రీటెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళు భయపడక్కర్లేదు. వాళ్ళ స్టాక్స్ మీద నమ్మకం ఉంటే ఈవెన్ మీ ఇండివిజువల్ స్టాక్స్లో కూడా ఈ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర మీ స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుందని చూడొచ్చు. సో ఎప్పుడైతే 50 డేస్ మూవింగ్ యావరేజ్ రెసిస్టెన్స్ని క్రాస్ చేస్తాయో మీ స్టాక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేయడం మొదలవుతాయి. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు
సపోర్ట్ లెవెల్స్, మనం మాట్లాడుకున్న సపోర్ట్ లెవెల్స్ దగ్గర మాత్రమే యాడ్ చేయండి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడైతే స్టాక్స్ని యాడ్ చేయొద్దు. సో మీరు యాడ్ చేస్తూ పోతూ ఉంటే మీ దగ్గర ఉన్న క్యాపిటల్ అయిపోతుంది. కరెక్ట్ లెవెల్స్కి వచ్చినప్పుడు మీ దగ్గర యాడ్ చేయడానికి ఉండదు, అండ్ మీరు యాడ్ చేసింది కూడా ఫర్దర్ ఇంకా లాసెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అదే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం నిఫ్టీ 15,500 బ్రేక్ చేస్తే ఇమీడియట్గా ఎగ్జిట్ అయిపోవాల్సిందే ఖచ్చితంగా. మళ్ళీ వాళ్ళకి బెస్ట్ బై ఎక్కడంటే 14,200 to 14,000 అరౌండ్లో ఎప్పుడైతే ఒక రివర్స్ కనిపిస్తుందో అక్కడన్నా ఎంటర్ అవ్వండి. లేదంటే రివర్స్ అయితే 16,600 దాటిన తర్వాతనే ఎంటర్ అవ్వండి. సో షార్ట్ టర్మ్ అండ్ మీడియం టర్మ్ పీపుల్ కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన టైం. లాంగ్ టర్మ్ పీపుల్ సపోర్ట్స్ దగ్గర యాడ్ చేయొచ్చు. కోవిడ్ లాంటి ఫాల్ అయితే ఖచ్చితంగా కాదు, ఎందుకంటే మార్కెట్స్ అయితే సపోర్ట్ తీసుకోవడం రెడీగా ఉన్నాయి. అండ్ యూఎస్ ఇన్ఫ్లేషన్ గురించి వాటి గురించి మాట్లాడితే ఆల్రెడీ ఫెడ్ దానికి కావాల్సిన నెసరీ యాక్షన్స్ అయితే తీసుకుంటుంది. అండ్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇండియన్ ఇన్ఫ్లేషన్ డేటా వచ్చింది, సమ్ వాట్ బెటర్గానే వచ్చింది అనుకున్న దానికన్నా. సో అది వన్ గుడ్ సైన్. అండ్ మోర్ ఓవర్ ఫారిన్ ఇన్వెస్టర్స్ సెల్ చేస్తున్నారు అంటే ఆబ్వియస్లీ మళ్ళీ వాళ్ళు బై చేయాల్సిందే. ఇండియన్ మార్కెట్స్ కన్నా బెటర్ గ్రోయింగ్ మార్కెట్స్ అయితే ఎక్కడ లేవు. సో ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల చైనీస్ మార్కెట్స్ మీద ఉన్న ఇంప్రెషన్స్ చాలా అయితే బ్యాడ్ అయ్యాయి సెంటిమెంటల్లీ. సో నెక్స్ట్ అంత మ్యాన్ పవర్ కానీ, అంత హ్యూమన్ రిసోర్సెస్ కానీ, రెవెన్యూ జనరేషన్ కానీ ఉన్న కంట్రీ ఇండియా. సో ఈ ఫాల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ భయపడాల్సిన అవసరం అయితే లేదు. సపోర్ట్స్ దగ్గర యాడ్ చేయండి, ఖచ్చితంగా అయితే మళ్ళీ టాప్కి అయితే వెళ్తాం. బట్ ఈ లెవెల్ 15,500 బ్రేక్ చేస్తే మాత్రం 14,000 to 14,200 లెవెల్స్ని చూడడానికి అయితే మాత్రం మీరు మెంటల్లీ ఫిక్స్ అయి ఉండాల్సిందే. అదే నేను లాంగ్ టర్మ్ కాదు షార్ట్ టర్మ్ అనుకుంటే మాత్రం ఇమీడియట్గా 15,500ని బ్రేక్ చేయగానే ఎగ్జిట్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ చెప్తున్నాను, మీరు డౌ జోన్స్ అంటే యుఎస్ మార్కెట్ని బాగా ట్రాక్ చేయాలి. సో డౌ జోన్స్ అయితే మాత్రం ఈ లెవెల్లో అంటే ఇంకొక 1,000 పాయింట్స్లో మాత్రం సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ 99% అయితే ఉన్నాయి. ఒకవేళ ఇక్కడ సపోర్ట్ తీసుకుంటే ఆ తర్వాత వచ్చే రివర్స్ ర్యాలీ అంటే అప్ సైడ్ ర్యాలీ మాత్రం చాలా హ్యూజ్ ఉంటుంది. మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఆపర్చునిటీ మిస్ అవ్వద్దు. షార్ట్ టర్మ్ పీపుల్ కేర్ఫుల్గా ఉండి లెవెల్స్ చూసుకుని ఎగ్జిట్ అవ్వండి. లాంగ్ టర్మ్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా మీ ట్రస్ట్ వర్తీ స్టాక్స్ని అయితే హోల్డ్ చేయండి, యాడ్ చేయండి. అండ్ టెంపరీ లాసెస్ చూసి ఫ్యూచర్లో చూడబోయే హ్యూజ్ ప్రాఫిట్స్ని మిస్ చేసుకోవద్దు. హోప్ యూ లైక్ ద వీడియో. ఇది నా ఓన్ అనాలిసిస్. సో ఈ అనాలిసిస్ బేస్ చేసుకుని మాత్రం మీరు ట్రేడింగ్కో లేదంటే ఇన్వెస్ట్మెంట్కో బ్లైండ్గా దిగడం కాదు. మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ అండ్ మీ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం ప్యాటర్న్స్ డ్రా చేసి అవి బై లెవెల్స్ ఆర్ సెల్ లెవెల్స్ అనిపిస్తే మాత్రమే యాక్షన్స్ తీసుకోండి. ఇది జస్ట్ నా ఓన్ అనాలిసిస్ మాత్రమే. హోప్ యూ లైక్ ద వీడియో. ఒకవేళ మీకు కానీ నా అనాలిసిస్ కానీ నా వ్యూస్ కానీ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి సో దట్ నా నోటిఫికేషన్స్ అయితే మీకు ఇమీడియట్గా రీచ్ అవుతూ ఉంటాయి. మార్కెట్స్ రివర్సల్ ట్రెండ్ కనిపించగానే ఖచ్చితంగా నేను ఇంకా మంచి స్టాక్స్ ఇంకా త్వరగా మీకు చెప్తాను. థ్యాంక్ యూ.